మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన వాళ్ళ సంబరం ఓ రకంగా ఉంటే ఓడిపోయిన వాళ్ళ ఏడుపు ఇంకో రకంగా ఉంది. గెలిచిన వాళ్ళేమో కారుని ఎలా తీసుకుంటూ ఈ టీఆర్ఎస్ ఇజ్జత్ తీస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళేమో ఇవి మొత్తం దొంగోట్లు రౌడిజం చేసి గెలిచిండ్లు అని ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు రౌడిజం చేసింలో, రాజకీయం చేసింలో, బెదిరించింలో, దొంగోట్లు గుద్దింలో అది మీకు అవసరం లేని ముచ్చట భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంది అది ఆలోచించండి. ఇప్పుడు ఒక పార్టీ ఓడిపోతుందంటే ఆ పార్టీలో ఉన్న పెద్ద తలకాయ ఒక్కటి మంచిదైతే సరిపోదు, దాని కింద ఉన్న అందరు కూడా సంసారాలు అయి ఉండాలి. ఈ 10 ఏళ్లల్లా మీరేం బీకిచ్చిండ్లో అని జనాలు అడుగుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అవి ఆలోచించండి. దోసుకునే కాడికి దోసుకొని కూర్చున్నారు అందరు. ఇప్పుడు ఓడిపోవడం కాదు భయ్యా, ఇది వరకు 2 ఏళ్ల కిందనే మీరు ఓడిపోయిన్లు. అది పెద్ద ఓటమి, ఇది కాదు. దొంగోట్లు గుద్దిన్లు, రౌడిజం రాజకీయం చేసిందని మాట్లాడుతున్నారు. వాళ్ళు దొంగోట్లే గుద్దిలు కావచ్చు, వాళ్ళు రౌడిజమే చేసిండ్లు కావచ్చు, వాళ్ళు జనాలు బెదిరించిండ్లు కావచ్చు. ఎట్లా చేయాలి, ఏం చేస్తే గెలుస్తారు అన్న లాజిక్ లో వాళ్ళు ఆలోచించి గెలిచిండ్లు. అదే పని మీరు చేయనుంటారు కదా. నేను టీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తా అని అందరు మాట్లాడుతున్నారు. నేను న్యూట్రల్ గా అడుగుతున్నా, అక్కడ ఉన్న ఆ ఏరియా వరకు చెప్తున్నా. జనాలకి ఏం చేసిండ్లు ఇప్పుడు జనాలు అడిగే క్వశ్చన్ అదే. ఇప్పుడు అది ఇది రెండు కంపేర్ చేసుకొని అసలు ఎవరి మీద నమ్మకం లేక ఆ ఏరియాని వదిలేసుకుంటే అప్పుడు అక్కడ ఏదో ఒకటి జరిగి గెలుపు వచ్చింది. అర్థమవుతుందా? జనాల మీ పైన నమ్మకం ఉండే ఉంటే మీకే గుద్దేటోళ్ళు కావచ్చు ఓటు. ఫస్ట్ అవతలోడు గెలిచిండు అని ఏడిచే బదులు ఆ ఏరియా ఎందుకు మిస్ అయింది, ఎవరి వల్ల మిస్ అయింది అది కనుక్కోండి భయ్యా. ఫస్ట్ నేను చెప్పిన విషయం మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి.